హాయ్ అండి. నేను 12 వరకు షాప్‌లో ఉంటానని చెప్పాను కదా! 12 తర్వాత ఇలాగ ఈ గిన్నెలన్నీ కూడా తోమేసుకుంటానండి. హోటల్‌లో సామాన్లు కాబట్టి ఎక్కువుంటాయి. ఇవన్నీ నాకు తోముకోవడానికి ఒక అరగంట పైనే పడుతుందండి. ఇవన్నీ తోముకున్న తర్వాత ఇవన్నీ కూడా ఇంట్లో సర్దేసుకుంటానండి. రూమ్‌లో పెట్టేసుకుంటాను మొత్తం అన్నీ కూడాని. షాప్‌లో పెట్టవలసినవి మటుకు కొన్నయితే బయట ఉంచేసుకొని మిగతావన్నీ కూడా ఇంట్లో సర్దేసుకుంటాను. ఇవి సర్దుకున్న తర్వాత ఇల్లంతా కూడా శుభ్రం చేసుకుంటానండి. ముందుగా మంచం మీద ఉన్న ఇలాగ పిల్లలు చదువుకున్న బుక్స్ అవన్నీ కూడా మంచం మీద వదిలేస్తూ ఉంటారండి. అవన్నీ తీసుకొని ముందు మంచం క్లీన్ చేసుకొని, తర్వాత గదంతా శుభ్రం చేసుకొని, ఎక్కడ సామాన్లయితే అక్కడ పెట్టుకుంటానండి. ఎందుకంటే పొద్దుటే హడావుడి అయిపోతుంది కాబట్టి ఎక్కడివి అక్కడే పడేసి వెళ్ళిపోతూ ఉంటారు పిల్లలు. తర్వాత బట్టలన్నీ కూడా వాషింగ్ మిషన్‌లో వేసేసుకొని, అంతకుముందు రోజు ఉతికిన బట్టలుంటాయి కదా! అవన్నీ కూడా తీసి తెచ్చేసుకొని మడత పెట్టేసుకుంటానండి. వంట పని పొద్దుటే అయిపోతుంది కాబట్టి ఈ టైంలో నాకు వంట పని ఉండదండి. ఇవన్నీ అయిపోయిన తర్వాత నేను కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి అప్పుడు భోజనం చేసేసి మళ్ళీ సాయంత్రానికి కావాల్సిన ఆలుగడ్డలు అవన్నీ కూడా ఒలిచేసుకొని రెడీగా ఉంచుకుంటానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.